ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు పంచారామంలో ఒకటైన భీమవరం సోమేశ్వర జనార్దన స్వామి వార్ల దేవస్థానం చూసేద్దాం రండి. మనం ఇది ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. యాక్చువల్లీ మేము అమరావతి నుంచి భీమవరం రావడానికి 2 hours జర్నీ పట్టింది, టైం పట్టింది 2 hours. పంచారామాలు ఒక్క రోజులోనే చూద్దామని స్టార్ట్ అయ్యాం. 5:30కి అమరావతి దర్శనం తర్వాత భీమవరానికి మళ్ళీ జర్నీ 2 hours తీసుకుంటుంది. 2 hours or 2.5 hours పడుతుంది. ఇదే ఎంట్రన్స్ సోమేశ్వర స్వామి. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వార్ల దేవస్థానం అంటారు. రండి టెంపుల్ మొత్తం చూసేద్దాం. ఇదే స్టార్టింగ్ రాగానే రాముల వారి టెంపుల్ ఉంటుంది. ఇవేమో దర్శనం టికెట్స్ 50, 100 ఫ్రీ దర్శనం. యాక్చువల్లీ మేము వచ్చిన రోజు నార్మల్ డేస్లో వచ్చాం కాబట్టి టెంపుల్ మొత్తం యావరేజ్ ఖాళీగానే ఉంది. మీరు సోమవారం వెళ్తే మాత్రం అస్సలు వెళ్ళడానికి కూడా చాలా రష్గా, చాలా 2-3 hours జర్నీ పడుతుంది. టెంపుల్ రాగానే ఇక్కడే మనం కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. ఇది లోపల ఎంట్రన్స్ అవగానే పైన ఇలా శివుడు పార్వతిల పెయింటింగ్స్తో ఉంది. ఈ పక్కన స్థల పురాణం ఉంటుంది. మొత్తం టెంపుల్కి సంబంధించిన స్థల పురాణం. ఇదంతా చాలా పెద్ద గేటులతో, పెద్ద తలుపులతో ఉన్నాయి టెంపుల్ మొత్తం. ఇదే మొత్తం స్టార్టింగ్. టికెట్ కౌంటర్ ఇక్కడే ఉంటుంది. టికెట్స్ ఇక్కడే తీసుకోవాలి. ఇది స్థల పురాణం. శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి. నేను వెళ్ళింది ఫ్రీ దర్శనమే. యాక్చువల్లీ మేము వెళ్ళిన రోజున పెద్దగా జనం ఏం లేరు. నార్మల్ డేస్లో వెళ్ళాం. జస్ట్ పైనుంచి ఇలా దిగి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటుంది, ఉపాలయాల్లో ఒకటి. ఇలా 3 rows ఉన్నాయి. ఇలా 3 steps వెళ్తే మనకి శివుడు దర్శనం వస్తుంది. గుడి యొక్క స్థల పురాణం వినేద్దాం రండి. చరిత్ర ప్రసిద్ధికెక్కిన అతి పురాతన ప్రాచీన దేవాలయాల్లో గానుగుపూడికి చెందిన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవాలయం ఒకటి. గానుగుపూడి భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉంది. శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవాలయం అతి ప్రాచీనమైనది. తూర్పు చాళుక్య రాజులలో ప్రసిద్ధుడైన మొదటి చాళుక్య భీముడు ఈ దేవాలయాన్ని 9వ శతాబ్దంలో నిర్మించినట్లు, ఈ దేవాలయానికి గోపురం ప్రకారం నిర్మించినట్లు చరిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. స్థల పురాణము క్షేత్రంగా వర్ణించడం జరిగింది. ఈ దేవాలయం గురించి భీమఖండం, బ్రహ్మాండ పురాణంలో మరియు స్కంద పురాణంలోనూ పేర్కొన్నారు. తారకాసురుడు అనే రాక్షసుడు శివభక్తుడు. ఈ తారకుని కంఠంలో ఉన్న అమృతలింగం అతనికి ప్రాణరక్షణగా నిలిచేది. తారకాసురుడు అందరినీ అనేక విధములుగా బాధ పెట్టేవాడు. రాక్షసుడు బాధలు పడలేక అతనిని సంహరించడం కోసం దేవతలు కుమారస్వామిని ప్రార్థించారు. కుమారస్వామి ప్రత్యక్షమై తారకాసురుని మరణం అతను ధరించిన ఉపాసలింగంలో ఉందని గ్రహిస్తాడు. తన ఆగ్నేయ అస్త్రంతో ఉపాసన లింగాన్ని ఛేదిస్తాడు. ఆ ఉపాసన లింగం 5 ముక్కలై ఆంధ్రప్రదేశ్లో 5 ప్రాంతాల్లో పడినవి. అవే పంచారామ క్షేత్రాలు. భీమవరంలో సోమారామం, పాలకొల్లులో క్షీరారామం, అమరావతిలో అమరారామం, ద్రాక్షారామంలో భీమారామం, సామర్లకోటలో కుమారరామంగా
పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందుతున్నాయి. గానుగపూడి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారి ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ఆలయంలోని లింగ భాగాన్ని చంద్రుడే స్వయంగా ప్రతిష్ఠించడం వల్ల శ్రీ సోమేశ్వర లింగం అమావాస్య రోజున గోధుమ నలుపు వర్ణంలోను, పౌర్ణమి నాడు శ్వేతవర్ణంలోను రంగు మారుచుండను. ఈశ్వరలింగం పైభాగమున అన్నపూర్ణ అమ్మవారి విగ్రహం ఉండడం ఈ దేవాలయం మరొక ప్రత్యేకత. ఈ విధమైన నిర్మాణం దేశంలో మరెక్కడా లేదు. ఈశ్వరుడు గంగను శిరస్సుపై ధరించడానికి ప్రతీకగా ఈ విధంగా నిర్మించబడినది ఈ గుడి. ఈ దేవాలయానికి జనార్దన స్వామి వారు క్షేత్రపాలకుడు. అందుచేత ఈ దేవాలయంలో వివాహం చేసుకుంటే వైవాహిక జీవితం ఎంతో శుభమయంగా సాగిపోతుందని ఒక నమ్మకం. అందువలనే ప్రతి సంవత్సరం అనేక మంది వివాహాలు ఇక్కడ చేసుకుంటారు. ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామి, కుమారస్వామి, నవగ్రహ ఆలయాలు కూడా ఉన్నాయి. గాలి గోపురంకు ఇరువైపులా సూర్య భగవానుడు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠించారు. ఈ దేవాలయం నాకు తూర్పు వైపున చంద్ర పుష్కరిణి కూడా ఉంది. దానినే సోమగుండం అని పిలుస్తారు. ఈసారి మీరు వచ్చినప్పుడు ఈ ఉపాలయాలు అన్నీ కూడా దర్శించుకొని ఖచ్చితంగా పైనున్న అన్నపూర్ణాదేవిని, అలాగే క్షేత్రపాలకుడైన జనార్దన స్వామిని కూడా దర్శించుకొని వెళ్ళండి.